పాకిస్తాన్ ఉగ్రవాదులకు వెన్నులో వణుకు పుట్టించే అస్త్రం ఇప్పుడు సిద్ధమైంది. ఆ అస్త్రం పేరే లారెన్స్ బిష్నోయ్. ఆ అస్త్రం ఇప్పుడు జైలు నుంచి విడుదల అయ్యిందని తెలుస్తోంది. ఆ అస్త్రం పాకిస్తాన్లోని ఉగ్రమూకల తలలు తేవడానికి దాదాపు 500 మంది షూటర్లను తీసుకొని పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించాడు. నేపాల్ నుంచి డైరెక్ట్గా పాకిస్తాన్లోకి అడుగు పెట్టబోతున్నాడని సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్లోని టాప్ తలకాయల లిస్ట్ బిష్నోయ్ చేతికి వచ్చేసిందట. అంతేకాకుండా ఎక్కడెక్కడ టెర్రరిస్టులు నక్కి ఉన్నారు, ఎక్కడెక్కడ డెన్స్ ఉన్నాయి, ఎంతమంది కాపలా ఉన్నారు అనే సమాచారం అంతా బిష్నోయ్కి దొరికిందట. బిష్నోయ్ కనుసైగ కోసం 500 మంది షూటర్లు సిద్ధంగా ఉన్నారట. దాదాపు 1000 మంది షూటర్లు బిష్నోయ్ దగ్గర ఆర్మీలా పనిచేస్తున్నారు. చాలా మంది మారువేషాల్లో పాకిస్తాన్ చేరుకున్నారు. ఇప్పుడు బిష్నోయ్ నేపాల్ నుంచి రంగంలోకి దిగగానే పాక్ టాప్ తలకాయలకు గురిపెట్టనున్నారట. బిష్నోయ్ విడుదలైన విషయం తెలుసుకున్న పాకిస్తాన్ ప్రభుత్వం అప్రమత్తంగా అయ్యింది. చాలా మందికి సెక్యూరిటీని పెంచేసింది. ఆసిఫ్ మున్నీర్, దావూద్, మసూద్ అజార్ లాంటి వాళ్ళ ఇంటికి 4 కిలోమీటర్ల వరకు సెక్యూరిటీని పెంచేసిందట. ఇప్పుడు బిష్నోయ్ అసలు గేమ్ స్టార్ట్ అయింది. టైట్ సెక్యూరిటీని దాటుకొని టార్గెట్ కంప్లీట్ చేయాలి. పాకిస్తాన్లోకి ఎంటర్ కాగానే రెక్కీలో ఉన్న అందరినీ అలర్ట్ చేసి తన మాస్టర్ ప్లాన్ను స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్లో ఉంటున్న టాప్ మోస్ట్ టెర్రరిస్టులను వరుసబెట్టి బిష్నోయ్ గ్యాంగ్ లేపేస్తోంది. అధికారికంగా 12 మంది హిజ్బుల్, లష్కరే తోయేబా, మహమ్మద్ లాంటి ఉగ్ర సంస్థల్లో మోస్ట్ వాంటెడ్ను లేపేశారు. అనధికారికంగా మరో 30 మందిని మట్టుపెట్టి ఉంటారని టాక్. మొత్తంగా చూస్తే పాకిస్తాన్కు బిష్నోయ్ చుక్కలు చూపిస్తున్నాడు అనేది మాత్రం వాస్తవం.